ఈ అమ్మాయి నిజానికి ఒక పెద్దని మంత్రగత్తె. ఈమె తన చేతికి ఉన్న గ్లౌస్ తీయగానే ఈమె చేతికి 3 వేలు మాత్రమే ఉంటాయి. అలాగే షూ తీయగానే ఈమె కాలికి 1 వేలు మాత్రమే ఉంటుంది. నిజానికి ఈమెకు జుట్టు కూడా ఉండదు. తన విగ్గు తీయగానే ఈమె బోడిగుండుతో భయంకరంగా ఉంటుంది. నిజానికి అక్కడ మంత్రగత్తెల సమావేశం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ సమావేశమంతా ఒక చిన్నపిల్లాడు రహస్యంగా చూస్తూ ఉంటాడు. ఎంతలో అక్కడ ఉన్న ఒక మంత్రగత్తె లేచి ఈమెకు ఎదురు ప్రశ్న వేస్తుంది. మంత్రగత్తెకు కోపం వచ్చి ఆమెను ఒక్కసారిగా తన శక్తులతో భస్మం చేసేస్తుంది. ఆ తరువాత ఈమె తన జాకెట్లో ఉన్న ఒక నీలిరంగు డబ్బా తీసి, ఇది నేను ప్రత్యేకంగా తయారు చేసిన మాయా మందని, దీన్ని చిన్నపిల్లలకు పట్టిస్తే వాళ్ళు ఎలుకలులా మారిపోతారని, అందుకని మీరంతా కలిసి ఈ సిటీలో ప్రతి వీధిలో చాక్లెట్ల దుకాణాన్ని ఏర్పాటు చేసి ఆ చాక్లెట్లలో ఈ మాయామందు కలిపి చిన్నపిల్లలందరూ ఈ చాక్లెట్లు తినేలా చేయమని చెప్తుంది. ఆ తరువాత చిన్నపిల్లలంతా ఎలకలుగా మారిపోతారని, ఆ ఎలకలన్నింటినీ మనం పట్టుకుని తినవచ్చని చెప్తుంది. కానీ ఒక్కసారిగా ఈ మంత్రగత్తెకు చిన్నపిల్లాడు తమ దగ్గరలో ఉన్నట్లు వాసన వస్తూ ఉంటుంది. అప్పుడు ఈమె బల్ల దగ్గరికి వెళ్లి అక్కడ బలంగా వాసన రావడంతో ఒక్కసారిగా ఆ బల్లను తీసి విసిరేస్తుంది. కానీ అక్కడ చిన్నపిల్లాడు ఉండడు. ఎందుకంటే అతడు అప్పటికే అక్కడ ఉన్న ఒక కబోర్డ్లో దూరి దాక్కుంటాడు. అదే సమయంలో ఒక చిన్నపిల్లాడు వీళ్ళ ఉన్న గది డోర్ కొడుతూ ఉంటాడు. అప్పుడు ఈ మంత్రగత్తె ఈ పిల్లాడికి ఆ మందు కలిపిన చాక్లెట్లు ఇచ్చి అతన్ని తినేలా చేస్తుంది. అయితే ఆ చాక్లెట్లు తిన్నాక ఇతడికి ఆ మందు ప్రభావం వల్ల ఒంట్లో నుండి పొగలు వస్తూ ఒక్కసారిగా ఇతడు గాల్లోకి ఎగిరి ఒక చిన్న ఎలకలా మారిపోతాడు. అలాగే ఇతడు భయంతో అక్కడ నుండి పారిపోతూ ఉంటాడు. ఆ తరువాత ఈ మంత్రగత్తె అక్కడ దాక్కున్న ఆ చిన్నపిల్లాన్ని కూడా బయటకు లాగేసి అతడి చెవిలో ఈ మందును ఎక్కిస్తుంది. వెంటనే ఇతడి శరీరంలో నుంచి కూడా నీలిరంగు పొగలు వచ్చి ఇతడు కూడా ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి శరీరంలో అనుకోని మార్పులు వచ్చి ఇతడు కూడా ఎలకలా మారిపోతాడు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.